డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్. సుమన్ టీవీ ద్వారా మీరు ఎన్నో వీడియోస్, ముఖ్యంగా లైఫ్కి సంబంధించిన లైఫ్ కోచింగ్ అని చాలామందికి చాలా విషయాల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎస్. కానీ మన ఆడియన్స్ అందరికీ మీరు ఒక్క మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఆ మెసేజ్ ఏంటి, దేని గురించి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐఎమ్ అన్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్, రైట్? అఫ్ కోర్స్ యూనివర్స్కి రిలేటెడ్ ఏదైనా మనం మాట్లాడతాం. అది లైఫ్ కోచ్ కావచ్చు, బిజినెస్ కోచ్ కావచ్చు, మనీ కోచ్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే డివైన్ పవర్తో కనెక్ట్ చేస్తూ, యూనివర్సల్ సబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తూ మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా టాప్ సీక్రెట్స్ అని చెప్పొచ్చు, ఐ ఓపెనింగ్ మెసేజెస్ అని చెప్పొచ్చు, మైండ్ ఓపెనింగ్ ఇండికేషన్స్ అని చెప్పొచ్చు, అవన్నీ కూడా మన ప్రజలకి, మన వ్యూవర్స్కి షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో విల్ టాక్ అనమాట. ఓకే, సో వాట్ వీఆర్ ఏం మాట్లాడుతాము అంటే కనుక, సి వాట్ యూనివర్స్ ఇట్ సేయింగ్ అంటే, వాట్ బిలాంగ్స్ టు యూ విల్ సింప్లీ ఫైండ్ యూ. జస్ట్ రిలాక్స్, ఎంజాయ్ యువర్ కాఫీ అండ్ co-create with me అని యూనివర్స్ చెప్తా ఉంది. సి వాట్ బిలాంగ్స్ టు యూ విల్ సింప్లీ ఫైండ్ యూ. అందుకే అంటాము డోంట్ చేస్, జస్ట్ అట్రాక్ట్ అని. సో మీరు దేనికి అర్హతని కలిగి ఉన్నారో, ఎటువంటి హక్కును మీరు కలిగి ఉన్నారో, దేనికి మీరు డిజర్వ్డో, దేనికి మీరు రైట్ పర్సనో, ఆటోమేటిక్గా మీరు అవి అట్రాక్ట్ చేస్తారు. దట్స్ ద డివైన్ సోల్. డివైన్ పవర్ అదే గైడ్ చేస్తూ ఉంది. సో మనం వర్రీ అవ్వకూడదు. వాట్ ఐ హ్యావ్ టు బికమ్, వాట్ ఐ డూ, ఏం చేయాలి నేను, ఏం సాధించాలి, ఏం ఎర్న్ చేయాలని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. జస్ట్ అట్రాక్షన్ మోడ్ అనేది మనకు ఆన్లో ఉండాలి, మేనిఫెస్టేషన్ మోడ్ ఆన్లో ఉండాలి, విజువలైజేషన్ మోడ్ ఆన్లో ఉండాలి. అవి ఆన్లో ఉంటే గనక వి సింప్లీ అట్రాక్ట్ అన్నమాట. మనకి దేనిని కలిగి ఉంటామో, ఏ మైండ్ సెట్ని కలిగి ఉంటామో అదే మైండ్ సెట్ని అట్రాక్ట్ చేస్తాం. అదే మనకి LOA చెప్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తా ఉందంటే, వాట్ బిలాంగ్స్ టు యూ విల్ సింప్లీ ఫైండ్ యూ. మీరు దేనికి అర్హులో, మీకు ఏమి క్యాపబిలిటీ ఉందో, మీకు ఏమి స్కిల్స్ ఉన్నాయో దానికి తగ్గట్టే యూనివర్స్ డిజైన్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేయాలా? co-create విత్ యూనివర్స్. వీఆర్ క్రియేటర్స్. మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, మన భవిష్యత్తుని మనమే రాసుకోవాలి. ఎవరితో కలిపి? విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్తో కలిపి మన యొక్క భవిష్యత్తుని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు యూనివర్స్తో కలిపి మన యొక్క ఫ్యూచర్ని మనం డిజైన్ చేస్తాము అంటే ఆ అలైన్మెంట్ జరిగితే. చాలాసార్లు చెప్పడం జరిగింది, మన క్లాసెస్ కూడా, మన ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ యూనివర్స్తో ఎలా అలైన్ అవ్వాలి ప్రాక్టికల్గా. 7 days ప్రోగ్రాంలో 3 daysలో ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు అలైన్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మనకి స్టూడెంట్స్, ఎవరైతే శిష్యరికం తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అంతా కూడా ప్రాక్టికల్గా డిజైన్ చేయడం జరిగింది. సో యూనివర్స్ ఏం చెప్తా ఉంది? జస్ట్ హ్యావ్ యువర్ టీ అండ్ కాఫీ, బీ కూల్ అండ్ రిలాక్స్. యూనివర్స్తో కలిపి మీ భవిష్యత్తును మీరే రాసుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తా ఉంది. అండ్ సెకండ్ ఇండికేషన్ ఏంటి అంటే, యూ డోంట్ నీడ్ ఏ న్యూ ఇయర్, మంత్ ఆర్ వీక్ టు ఓపెన్ ఏ న్యూ డోర్ ఫర్ ద యువర్ సెల్ఫ్. రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ వీక్ ట్రై చేస్తా, లేదా న్యూ ఇయర్ వస్తేనే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. January 1st ఆ ఎక్సైట్మెంట్ ఎనర్జీ ఉంటుంది, 2nd ఎనర్జీ మొత్తం డిస్పిరేట్ అయిపోతుంది. పోస్ట్ పోన్ మెంటాలిటీ అంటారు. యూనివర్స్తో మమేకం అవ్వాలి అంటే కనుక, యూనివర్సల్ యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి అంటే కనుక, డివైన్ సోల్ యొక్క గ్రేస్ మన మీద పడాలి అంటే కనుక పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉండకూడదు. ఇక్కడ 2 types ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. ఒకటి డూ ఇట్ మైండ్ సెట్, ఇంకొకటి లేటర్ మైండ్ సెట్. డూ ఇట్ నౌ మైండ్ సెట్ అంటే, ఇప్పుడే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉన్నారు, 2 years నుంచి సబ్జెక్ట్ మీకు తెలుసు, లేదా లాస్ట్ 3 months నుంచి మీరు నేర్చుకుంటా ఉన్నారు. ఇట్స్ ఫైన్. డూ ఇట్ నో మెంటాలిటీ ఉండాలి, డూ ఇట్ నో యాటిట్యూడ్ ఉండాలి, డూ ఇట్ నో మైండ్ సెట్ ఉండాలి. విచ్ మీన్స్ ఇప్పుడే, ఈ క్షణమే మొదలు పెట్టాలా. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పున్నా, మనం కర్మయోగలం. కర్మ అంటే పని, యాక్షన్ చేయాలా, పని చేయాలా. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటే, లేటర్ మైండ్ సెట్ ఉంటే గనక యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండవు. సో యూనివర్స్తో మమేకం అవ్వాలి, యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్, గ్రేస్ ఉండాలి. ఈజీగా మన యొక్క మేనిఫెస్టేషన్ స్పీడ్ ఒక 100 times స్పీడప్ అవ్వాలి అంటే ఏం యాటిట్యూడ్ ఉండాలా? డూ ఇట్ నో యాటిట్యూడ్ ఉండాలా. సో నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాము, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాము, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అన్న పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటే సక్సెస్ అవ్వదు. ఏదైనా ఒక థాట్ వచ్చిందా, రైటో కాదో ఆలోచించండి. దాని ద్వారా మీకు, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందా లేదా ఆలోచించండి. లోక కళ్యాణంకి ఉపయోగపడుతుందా లేదా ఆలోచించండి. వన్స్ ఎస్ ఇది రైట్ అని అనిపిస్తే కనుక జస్ట్ గో హెడ్. ఇమ్మీడియట్గా పనిలోకి దూకండి. అదే చెప్తా ఉన్నా, యాక్షన్ టేకర్సే మిలియనీర్ అవుతారు. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలంటే ముందు పని చేయడం స్టార్ట్ చేయాలి. కూర్చొని ఇంట్లో మంత్రాలు చదివితే బూడిది రాలుద్ది. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉండకూడదు, డూ ఇట్ నో మైండ్ సెట్ ఉండాలి. ఓకే, అండ్ ద పోర్టల్ టు ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ through the parts of yourself that you avoid.
చాలా మంది వాళ్ళ జీవితాల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని చూస్తారు. ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ కంటే బెటర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడున్న జాబ్ కంటే బెటర్ జాబ్, ఇప్పుడున్న శాలరీ హైక్ కంటే బెటర్ హైక్, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ గురించి లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆ నెక్స్ట్ లెవెల్ అనేది ఎక్కడ దాగి ఉన్నదంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మనం అవాయిడ్ చేసేస్తాం. బికాస్ ఆఫ్ లేజీ అవ్వచ్చు, ఆ అవాయిడ్ చేసిన థింగ్కి మనం కొంచెం శ్రమించాల్సి ఉంటుంది, ఆ ఎనర్జీని ఇవ్వడానికి రెడీగా లేక కొన్ని థింగ్స్ని అవాయిడ్ చేస్తాం. ఏవైతే అవాయిడ్ చేస్తామో అక్కడే సక్సెస్ దాగి ఉంటుంది. సక్సెస్ ఎక్కడ దాగి ఉంటుంది? ఏమైతే ఇంపార్టెంట్ థింగ్స్ని మనం అవాయిడ్ చేసేస్తామో ఆ అవాయిడ్నెస్లోనే మన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ చాలా మందికి సార్ ఎస్, అంటే అద్భుతం జరిగే వరకు గుర్తించాక గుర్తించాల్సిన అవసరం ఉండదు అంటారు. ఎస్ ఎస్, అలాగే చాలా కొన్ని అవకాశాలు తప్పిపోయాక అది అవకాశం వచ్చే వరకు, అది వెళ్ళిపోయే వరకు మనకు తెలియదు అవకాశం ఒకటి ఉంది మన దగ్గర ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాక అనిపిస్తుంది అబ్బా మిస్ అయిపోయానే. మరి ఎలా ఇలాంటి సిచ్యువేషన్స్? ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. అయ్యో ఆపర్చునిటీని మిస్ అయ్యానే అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటారు. దెర్ ఈస్ ఎ కోట్, ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని ఒక కోట్ ఉంది. ఇదే మూమెంట్లో అందరికీ చెప్తా ఉన్నా, యూనివర్సల్ కాన్సెప్ట్స్ సింప్లిఫై చేసి జనాలకు అందిద్దామని బుక్ రాస్తా ఉన్నా. అందులో ఐ రోట్ ఏ కోట్. ఏంటి అంటే, రిగ్రెట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు ఫెయిల్యూర్. రిగ్రెట్ ని ఫీల్ అయితే అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫెయిల్ అవ్వడానికి. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఆపర్చునిటీ వెళ్ళిపోయింది, ఓకే ఫైన్. బట్ చాలా మంది ఆపర్చునిటీని మిస్ అయ్యి ఉన్నాము. పలానా రోజు పలానా అవకాశం వచ్చింది, ఆ అవకాశం ఉపయోగించుకుంటే నా లైఫ్ ఇంకా బాగుండదేమో. ఆ రోజు నా ఫ్రెండ్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చున్నాడు, బట్ నేను ఆ రోజు నారో మైండ్ సెట్లో ఉండి ఆపర్చునిటీని టేకప్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ టేకప్ చేసుంటే ఇంకా నా లైఫ్ బాగుండేమో. ఫస్ట్ మ్యాచ్ నేను నెగ్లెక్ట్ చేసేసుకున్నాను, ఇప్పుడు ఆయన చాలా మంచి లైఫ్లో ఉన్నారు అని చెప్పి చాలా మంది జరిగిపోయిన దాని గురించి బాధపడుతుంటారు. సో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే రిగ్రెట్ ఫీల్ అవుతామో ఆ రోజు స్టెప్పింగ్ స్టోన్ పడుద్ది ఫెయిల్ అవ్వడానికి. సో యూనివర్స్తో మమేకం అయ్యాక రిగ్రెట్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకు? యూనివర్స్ అనేది ఆపర్చునిటీ హబ్, అవకాశాలు ఇస్తూనే ఉంటుంది, ప్రొవైడెడ్ ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. ఆపర్చునిటీస్ మిస్ అయి ఉన్నామా? ఫైన్, యూనివర్స్కి సారీ చెప్పండి. కామన్ సెన్స్ లేకుండే నాకు, ఆ టైంలో క్లోజ్ మైండ్ సెట్లో ఉన్నాను, ఆపర్చునిటీ మిస్ అయి ఉన్నాను, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా, జస్ట్ ఒక రైట్ ఆపర్చునిటీని నా ముందు పెట్టు అని చెప్పి గట్టిగా సంకల్పిస్తే యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఏవైతే అవాయిడ్ చేస్తాం అక్కడే సక్సెస్ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారు, సబ్జెక్ట్ తెలిసాక కూడా అవాయిడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు, ఏదో ఒక కాల్ వస్తుంది, ఈ ఆపర్చునిటీ ఉంది, ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, రా వెళ్దాం అని చెప్పి, ఏ సన్నీగా ఉంది, ఎండ చాలా ఉంది, రాను, ఈవినింగ్ వెళ్దాం అంటారు. అది ఇంకొకరికి పోస్ట్ పోన్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం అవాయిడ్ చేయకూడదు. ఎప్పుడైతే అవాయిడ్ మైండ్ సెట్ తో ఉంటామో అవకాశాలన్నింటినీ అవాయిడ్ చేసి యూనివర్స్ ఏం చేస్తుంది, వీడికి కామన్ సెన్స్ లేదు, వీడికి ఓపెన్ మైండ్ లో లేదు, ఒకటి కాకపోతే ఒకటి ఆపర్చునిటీలు ఇస్తా ఉన్నా బట్ ఇతను టేకప్ చేసుకోవడానికి రెడీగా లేడు, అవాయిడ్ చేస్తా ఉన్నాడు అని చెప్పి ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా ఆపిస్తుంది. సో డోంట్ అవాయిడ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ని అవాయిడ్ చేస్తున్నారో అక్కడే నెక్స్ట్ లెవెల్ దాగి ఉంటుంది. సో డోంట్ అవాయిడ్ ద థింగ్స్, డూ ద వర్క్. And once you open your heart's portal, you will realize that you are the love you are looking for, you are the wealth. ఈ హార్ట్ అనే పోర్టల్ని మనం ఓపెన్ చేస్తే అసలు అర్థమవుతుంది మనం ఎవరమని. వీఆర్ ద వెల్త్, వీఆర్ ద హెల్త్, ఇవన్నీ హ్యాపీ సోల్స్. లవ్ అనేది ఒక బిగ్గెస్ట్ స్టఫ్ మనలోనే దాగి ఉన్నది. వెల్త్ కూడా, అబుండెన్స్ కూడా మనలోనే దాగి ఉన్నది. దానితో పాటు ఫెయిల్యూర్ కూడా మనలోనే దాగి ఉంది, సక్సెస్ మనలోనే దాగి ఉంది, హ్యాపీ మనలోనే దాగి ఉంది, సాడ్ మనలోనే దాగి ఉంది. బట్ మనం దేనికి ఫీడ్ చేస్తూ ఉన్నామన్నది ఇంపార్టెంట్. యూనివర్సల్ సబ్జెక్ట్తో మీరు మమేకం అవ్వాలి అంటే కనుక, అనంత విశ్వశక్తి సహాయంతో మీరు దేన్నైనా మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటే కనుక హార్ట్ పోర్టల్ని ఓపెన్ చేయండి. ఎప్పుడైతే ఈ హార్ట్ని ఓపెన్ చేస్తారో, బ్రెయిన్ని ఓపెన్ చేస్తారో, హార్ట్ అండ్ బ్రెయిన్ కెన్ కో ఎగ్జిస్ట్ ఇన్ హార్మోనీ అంటాం. రెండు ఎప్పుడైతే ఓపెన్ అయితే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. చాలా మంది హార్ట్ని క్లోజ్ చేసి పెట్టేశారు. ఈ లోపల ఏముంది, సాడ్ ఉంది, ఈగో ఉంది, నెగిటివిటీ ఉంది, నా వల్ల ఇంతే, నా బ్రతుకింతే, నా తలరాతి ఇలా రాసింది, ఏమి చేయమంటావు, వాటితో నిండి ఉన్నది. ఎప్పుడైతే వాటితో నిండి ఉంటుందో హార్ట్, దేన్ని అట్రాక్ట్ చేస్తాం, నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తాం, ఛాలెంజెస్ని అట్రాక్ట్ చేస్తాం, అవరోధాలను అట్రాక్ట్ చేస్తాం. సో హార్ట్ పోర్టల్ని ఒక్కసారి ఓపెన్ చేయండి, వెల్త్ అక్కడే దాగి ఉన్నది. అసలు హార్ట్ పోర్టల్ని ఓపెన్ చేయాలంటే ఎలా, ఆ సీక్రెట్స్ ప్రోగ్రాంలో చెప్తాం అనమాట. ఎందుకంటే మాస్టరీ క్లాసెస్ అన్ని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. యువర్ గిఫ్ట్స్, యువర్ సర్కమ్స్టాన్సెస్, యువర్ డైలీ రొటీన్స్, యువర్ ఇంపెర్ఫెక్షన్స్, యువర్ జర్నీ. మన నిజ జీవితంలో మనం ఫేస్ చేస్తున్న సంఘటనలు కావచ్చు, ఆర్ ఎల్స్ మనకున్న స్కిల్స్ కావచ్చు, నైపుణ్యాలు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మనకి ఎదురయ్యే అవరోధాలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్.
బట్ యూనివర్స్ మనకి ఏదో సంకేతం ఇస్తూ ఉంది. మనకు వచ్చిన గిఫ్ట్ కూడా కనెక్షన్. ఆ గిఫ్ట్తో మనకు ఒక కనెక్షన్ ఉంటేనే మనం ఆ గిఫ్ట్ని అట్రాక్ట్ చేయగలం. విచ్ మీన్స్ యూనివర్స్ ఇట్ సేయింగ్ సంథింగ్. ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, ఆ ఛాలెంజ్తో మనకి ఏదో కనెక్షన్ ఉంటుంది. విచ్ మీన్స్ ఛాలెంజ్ ఈజ్ ద బ్లెస్సింగ్. అవరోధాలు అడ్డంకలే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు. ఎప్పుడైతే మనల్ని అన్కంఫర్టబుల్గా ఉంచుద్ద యూనివర్స్, అక్కడే సక్సెస్ జోన్ ఉంటుంది, అక్కడే గ్రోత్ మోడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు జీవితంలో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, మీరు రిసీవ్ చేసుకున్న గిఫ్ట్స్ కావచ్చు, మనీ కావచ్చు, దానికి మీకు కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. బట్ ఆ సంకేతాలను మనం ఐడెంటిఫై చేయలేము. అసలు యూనివర్స్ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, అలాంటి సంకేతాలను మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నదే మనం ప్రోగ్రామ్స్లో చెప్పుకుంటాం అనమాట. అండ్ ఫైనల్లీ, ఐ హ్యాడ్ టు మేక్ యూ అన్కంఫర్టబుల్, అదర్వైజ్ యూ నెవర్ వుడ్ హ్యావ్ మూవ్డ్. యూనివర్స్ ఏం చెప్తా ఉందంటే, నిన్ను అన్కంఫర్టబుల్గా పెడతా ఉన్నా, నీకు ఇబ్బందులు ఇస్తా ఉన్నా, నీకు ఛాలెంజెస్ ఇస్తా ఉన్నా, నీకు సమస్యలు ఇస్తా ఉన్నా. యూనివర్స్ ఎందుకు ఇవన్నీ ఇస్తుందంటే, ఒక స్టెప్ తీసుకొని మూవ్ అయితేనే సక్సెస్ ఉంటుంది. ఇమ్మీడియట్గా సక్సెస్ ఇవ్వదు. మీరు అర్హులా కాదా, ఆ సక్సెస్ని మీరు మేనేజ్ చేయగలరా లేదా, ఆ సక్సెస్ని తీసుకొని లెగసీని కంటిన్యూ చేయగలరా లేదా యూనివర్స్ పరీక్షిస్తుంది. ఇమ్మీడియట్గా సక్సెస్తో మీకు బ్లెస్ చేయదు, ముందు పరీక్ష పెడుతుంది. యూనివర్స్ పెట్టిన పరీక్షల్లో మీరు పాస్ అవ్వాలా. స్కూల్లో కాలేజ్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ యూనివర్స్ పెట్టిన సక్సెస్ ఎగ్జామ్లో పాస్ అయితే ఇలా టచ్ చేస్తుంది. ఇటువైపే సక్సెస్, అబుండెన్స్, మిలియన్స్ ఆఫ్ రూపీస్, లవ్, హెల్త్, వెల్త్, అబుండెన్స్, లగ్జరియస్ అన్నీ ఇక్కడే ఉంటుంది. బట్ యూనివర్స్ పెట్టే ఎగ్జామ్లో ఏమవ్వాలా, పాస్ అవ్వాలా. ఆ ఎగ్జామ్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి, అన్నీ కూడా మనం జరగబోయే ప్రోగ్రాంలో తెలుసుకుంటాం. అండ్ 7 రోజులు క్లాసెస్. ఎస్. వాట్ ఇస్ ద స్పెషల్ అంటారు? 7 days పాటు ఒక ఇంత పెద్ద వర్క్ షాప్ మీరు కండక్ట్ చేయబోతున్నారు. 7 days కున్న ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 7 days పెట్టడం ఎందుకు డిజైన్ చేయడం జరిగిందంటే, ఇది ఒక అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ లా ఆఫ్ వైబ్రేషన్ క్లాస్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ లా ఆఫ్ విజువలైజేషన్ క్లాస్ అని చెప్పొచ్చు. ఈ అనంత విశ్వశక్తికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఈ 12 లాస్ని కూడా క్రిస్టల్ క్లియర్గా అచ్చ తెలుగులో ప్రాక్టికల్గా వాళ్ళ చేత చేయించబోతా ఉన్నా. దానికి మినిమం ఒక 1 week టైం పడుతుంది. అది కూడా ఏ టైం అంటే, రైట్ మార్నింగ్ టైం ఇస్ ద బెస్ట్ టైం. కాబట్టి ఆ టైంనే చూస్ చేసుకోవడం జరిగింది. వన్స్ ఎవరైతే ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకుంటారో, ఈ మేలో జరగబోతున్న ప్రోగ్రామ్కి 98% స్లాట్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోయి. ఎందుకంటే ఎక్కువగా ఎన్ఆర్ఐస్ చాలా మంది వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా బుక్ చేసేసుకున్నారు. సో తప్పకుండా మీరు ఇందులో భాగం అవ్వాలి, ఎన్రోల్ చేసుకోవాలి. మీరు వైబ్రెంట్ వంశీ గారితో మాట్లాడాలి, మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. వాటికి కాల్ చేసి సార్ టీమ్ని కన్సల్ట్ చేసి ఈ వర్క్షాప్లో మీరు ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి. మర్చిపోవద్దు, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.